మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి. అందరికీ చాలా ఇష్టమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ. పువ్వులన్నింటినీ ఒక దగ్గర చేర్చి ఎంతో కష్టపడి ఎక్కడెక్కడి నుంచో పువ్వులన్నీ సేకరించి బతుకమ్మ పేర్చి గౌరమ్మని చేసుకుని అందరూ ఆడపడుచులందరూ కలిసి ఆడుకునేటువంటి పండుగ బతుకమ్మ పండుగ అండి. ఈ పండుగకి మా కాలనీలో ఉన్నటువంటి అందరు మహిళలందరూ ఇక్కడ అమ్మవారిని పెట్టడం కూడా జరుగుతుందండి. నందీశ్వర కాలనీలో కనకదుర్గ అమ్మవారిని పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మహిళలందరం ఒక దగ్గర కలిసి బతుకమ్మ పండుగను చాలా రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామండి. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు ఏపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు ఎన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ. ఈ విధంగా అందరం ఇక్కడ 9 రోజులు ఆడుకోవాలని అనుకుంటున్నామండి. తప్పకుండా అందరికీ హ్యాపీ బతుకమ్మ. ఈరోజు నేను ఒక పాట పాడుతున్నా. రామచంద్రాయ జనక రాజ జామనోగరాయ మమకాభీష్టదాయ మహిత మంగళం చారు కుంకుమోపేత చందనాలు చచ్చితాయ హారకటక శోభితాయ భూరి మండలం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజద చిత్త కామితాయ శుభద మంగళం రామద్రాసముద్ర హయల తామరస నివాసాయ స్వామి భర్ద గిర్వరాయ దివ్య మంగళం దివ్యమంగళం దివ్యమంగళం. మా ఒక్క జాములాయ చందమామ రెండేసి పూలేసి చందమామ రెండు జాములాయ చందమామ మూడేసి పూలేసి చందమామ మూడు జాములాయ చందమామ శివుడికి శివుద్ద చందమామ శివుడి ఏలాయ చందమామ శివ పూజ ఏలాయ చందమామ శివుడు రాకపాయ చందమామ నాలుగేసి పూలేసి చందమామ నాలుగు జాములాయ చందమామ ఐదేసి పూలేసి చందమామ ఐదు జాములాయ చందమామ శివ పూజ ఏలాయ చందమామ శివుడు రాకపాయ చందమామ ఆరేసి పూలేసి చందమామ ఆరు జాములాయ చందమామ ఏడేసి పూలేసి చందమామ ఏడు జాములాయ చందమామ శివ పూజ ఏలాయ చందమామ శివుడు రాకపాయ చందమామ ఎనిమిదేసి పూలేసి చందమామ ఎనిమిది జాములాయ చందమామ తొమ్మిదేసి పూలేసి చందమామ తొమ్మిది జాములాయ చందమామ శివ పూజ ఏలాయ చందమామ శివుడు రాకపాయ చందమామ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ తంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే గౌరమ్మ తంగేడు చెట్టు కింద ఆట చిలకలాల పాట చిలకలాల కలికి చిలకలాల కందుమ్మ గుడ్డలు తీరు దరాక్షలు తారు గోరంత ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డానమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ రుద్రాక్ష పువ్వప్పునే గౌరమ్మ రుద్రాక్ష కాయప్పునే గౌరమ్మ రుద్రాక్ష చెట్టు కింద ఆట చిలకలాల పాట చిలకలాల కలికి చిలకలాల కందుమ్మ గుడ్డలు తీరు దరాక్షలు తారు గోరంత ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డానమే గౌరమ్మ. మేము నందీశ్వర కాలనీ ఏర్పాటయ్యి మేము అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఆ యొక్క కమిటీ ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మా భక్తులందరూ ఏమంటారంటే మేము అంత దూరం పోలేకపోతున్నాం కదా, మన దగ్గర దుర్గమ్మాతను ఇక్కడనే నిలిచబెడితే మనమందరం అదే ఏదో బతుకమ్మ బొడ్డమ్మ తల్లిని ఇక్కడే నిలబెట్టి ఈ బతుకమ్మకు మా అందరం ఇక్కడే వచ్చి ఆడతా బాగుంటుందని చెప్పి మా యొక్క కమిటీతో నిర్ణయం చేయడం జరిగింది. అందులో దుర్గామాత ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకొని ఈ కమిటీలో ఈ యొక్క భక్తులను ఈ యొక్క సభ్యులను ఏర్పాటు చేసుకొని ఘనంగా చేయాలని చెప్పి మా యొక్క కాలనీ వాసులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సలహాలు సూచనలు తీసుకొని ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు మా సంఘ అధ్యక్షులు బాత్కా మల్లేష్, అదేవిధంగా లాకావత్ రవినాయక్, అదేవిధంగా గిరి, అదేవిధంగా
మల్లేష్, అదేవిధంగా మన కిరణ్ భాయ్, అదేవిధంగా శంకర్, అదేవిధంగా జారయ్య, అదేవిధంగా మా సభ్యులు దరిదాపు శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా జిఎం రెడ్డి, అదేవిధంగా సీనన్న, అదేవిధంగా సైదులన్న, అదేవిధంగా ఎల్ఎస్ అన్న, ఇంకా పేరు నాగరాజు, మళ్ళా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సీనన్న, ఇట్లా మా కాలనీ వాసులు అందరూ ప్రతి ఒక్కరి సలహాలు సూచనలు తీసుకొని ఇది చేయడం జరిగింది. ఇది మొదటిసారి ఈ తొలి మెట్టు, ఈ మెట్టు ఏ రకంగా సరే దీన్ని మనం చాలా ప్రతి ఒక్కరి సలహాలు తీసుకొని చాలా దిగ్విజయంగా చేయాలనే ఆలోచనతోటి ఈ యొక్క దుర్గామాతను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బతుకమ్మను కూడా ఇక్కడనే పేర్చి కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరిని ఇక్కడనే బొడ్డమ్మ తల్లిని ఏర్పాటు చేసి ఇక్కడనే ఆట పాట ఏర్పాటు చేసి ఇక్కడనే చేయాలనే ఆలోచనతో చేయడంతో ఈ యొక్క భక్తుల ఆశీర్వాదంతో అమ్మ దుర్గామాతమ్మ తల్లి ఆశీర్వాదంతో ఈ యొక్క సక్సెస్ చేయడం జరిగింది. ఇందుకు సహకరించిన కాలనీ వాసుల ప్రతి ఒక్కరికి పేరు పేరున మా దుర్గామాత ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతుంది. మన నందీశ్వర కాలనీ ఆడపడుచులందరూ కూడా ఈ మా కనకదుర్గ అమ్మవారి దగ్గరికి వచ్చి బతుకమ్మ ఆటల పాటలతో విశేషంగా అందరినీ ఆకర్షించారు. అదేవిధంగా వారందరూ కూడా మా అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి ఈ సంవత్సరం నుంచి ప్రత్యేకంగా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. వీలైతే అందరూ కూడా నల్లగొండ పట్టణ ప్రజలందరూ కూడా రావాలని చెప్పి, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఒకసారి మా కాలనీలోని సందోహాన్ని, మా కాలనీ భక్తజన కోలాలను ఒకసారి చూసిపోవాలని చెప్పి నేను దీని ముఖంగా మేము వారిని కోరుతున్నాం. జై బోలో దుర్గా మాతాకి జై.